అనంతాళ్వాన్ని కూడా దాసుడి సేవ కైంకర్యం చేసేటటువంటి నిత్యసూరిగానే చెప్పారు. ఆయనని శేషుడు అని చెప్తున్నారు, ఇక్కడేమో ఈయనని దాసుడు అని చెప్తున్నారు. రెండిటికి ఏమిటి తేడా? అనంతుడు దాసుడే, గరుత్మంతుడు దాసుడే. ఆయనకేమో శేషుడు అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారు, ఇక్కడ గరుత్మంతుడికి దాసహ అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారు. రెండిటికి ఈయనను కూడా శేషుడు అని అనొచ్చు కదా, దాసహ అంటున్నారు. ఏమిటి రెండిటికి తేడా ఏమిటి అంటే ఒక చిన్న తేడా ఉంది. అనంతాళ్వాన్ చేసేటటువంటి కైంకర్యములన్నీ కూడా తనని తాను ఒక వస్తువుగా మార్చుకొని, నివాస శయ్యాసన పాదుక అని తనని తాను వస్తువుగా, ఒక వస్తువుగా, అచేతనమైనటువంటి వస్తువుగా మార్చుకొని పరమాత్మకి కైంకర్యం చేస్తున్నాడు. అలా అచేతనమైనటువంటి వస్తువులుగా మారి కైంకర్యం అంటే శేషత్వము, శేషుడు అనేటటువంటి ఆ పదము చేతనములకి అచేతనములకి అసాధారణంగా ప్రయోగించేటటువంటి ఒక వస్తువు మనకి సొత్తు, ఒక వాచ్ ఎలా అయితే మన సొత్తు అవుతుందో, ఒక మనిషి, ఒక కింకరుడు మనకి సొత్తు అవుతాడు. అలా ఒక చైతన్యం కలిగినటువంటి వాటిల్లో అచేతనమైనటువంటి వాటిని చెప్పేటటువంటి విషయంలో శేషభూతుడు అనేటటువంటి పదం ప్రయోగింపబడుతుందండి. కానీ చైతన్యం కలిగినటువంటి వారు మాత్రం చేసేటటువంటి కైంకర్యాలు చైతన్యవంతులుగా ఉండి చేసేటటువంటి కైంకర్య పరులని దాసులు అంటారు. అంటే దాస శబ్దము చైతన్యం కలిగినటువంటి వారికి మాత్రమే ప్రయోగించేటటువంటి శబ్దం.